ఇటీవల కూటమి ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి పథకం ఏదైతే ఉందో స్త్రీ శక్తి ఉచిత బస్సు గురించేమో రోజా గారు ఆవిడైన శైలిలో మాట్లాడడం జరుగుతోంది. మరి మొత్తానికి ఇదే అంశాల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. శశి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మరొక మాజీ మంత్రి రోజా గారు ఆవిడ మాట్లాడుతూ స్త్రీ శక్తి అని చెప్పేసి స్త్రీ దగ అనే పేరుతో ఏదైతే ఉచిత బస్సు ప్రకటించిందో కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి మాట్లాడుతూ అంతా కూడా సూపర్ 6 కాదు సూపర్ ఫ్లాప్ అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఏమంటారు? ఒకటి సూపర్ 6 గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు తెలుసు? సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఆ సూపర్ హిట్ అవడంతో వీళ్ళకి మైండ్లు బ్లాక్ అయిపోయాయి. అందుకని వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచడానికి ఎన్ని రోజులు తీసుకున్నాడు? 5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క నెలన్న టైం తీసుకున్నారు, లేదు కదా, పెంచేశారు కదా. ఎవరు గొప్ప? చంద్రబాబు నాయుడు గారు గొప్ప. తల్లికి వందనం ఇంట్లో అంతమందికి ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఎగ్గొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. అవునా కాదా? మీరు ఆలోచించండి. ఒకప్పుడు మహిళలు గ్యాస్ సిలిండర్ రేట్లు ఎంత రేటు ఉండేటివి చూసేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. సూపర్ హిట్టా కాదా? ఒకప్పుడు బస్సుల్లో ఛార్జీలు పెంచేశారు మహిళలకి, ఈరోజు బస్సుల్లో ఛార్జీలు ఫ్రీ. అవునా కాదా? ఇప్పుడు మహిళలకి ఎక్కువగా సంక్షేమం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు పనులకు వెళ్ళే మహిళలకి బస్ పాసులకు కావచ్చు, లేకపోతే వాళ్ళకి రోజు ఛార్జీలు పెట్టుకొని పోయే వాళ్ళకి కావచ్చు, నెలకు 3 నుంచి 5,000 6,000 దాకా అవుతాయి, ఖర్చు అవుతుంది. ఆ 6,000 కలిసి వచ్చినట్టే కదా. అంటే నెలకు 5-6 వేలు కలిసి వచ్చిందంటే సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి ఎంత? ఎట్లా కాదన్నా ఆ విధంగా సంవత్సరానికి 5,000, ఒకవేళ యావరేజ్గా 5,000 వేసుకుంటే 60,000 సంవత్సరానికి. అంటే 5 ఏళ్ళకి 3 లక్షలు 4 లక్షల దాకా వాళ్ళకి కలిసి వస్తూ ఉంది. ఇంకా మధ్యలో వాళ్ళు ఎక్కడన్నా వేరే ఊర్లకి తీర్థయాత్రలకి ఇంకా కలిసి వచ్చినట్టే. అంటే ఇంత న్యాయం మహిళలకి జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఇదంతా వీళ్ళ చేతిలో ఆ డబ్బు మిగిలినట్టే కదా. సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు, 5 సిలిండర్లు వేసుకోండి. ఒకప్పుడు వాళ్ళకి ఎంత భారం పడేది? అన్నీ తల్లికి వందనం. ఒకప్పుడు ఎంత వాళ్ళకి నష్టం, ఇప్పుడు ఎంత లాభం చేకూరుతూ ఉంది? ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళకేంది, కడుపు ఉబ్బిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏది పడితే అది. సిపిఎస్ రద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. రైతులకు అందరికీ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మండలానికి అన్నాడు, ఎందుకు కట్టలేదని అడుగుతున్నాం. అదేవిధంగా 2,30,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్నాడు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. మెగా డిఎస్సి అన్నాడు, ఒక్క డిఎస్సి కూడా ఇవ్వాల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పెట్టారు, 16,000 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. అవునా కాదా? ఇక్కడ మెగా డిఎస్సి అని చెప్పి ఒక్క పోస్ట్ కూడా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ వచ్చిన తొలి సంవత్సరమే మెగా డిఎస్సి పెట్టి 16,000 పోస్టులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఆలోచించండి. ఇక్కడ సంక్షేమం చూసుకున్నా, అభివృద్ధి చూసుకున్నా, సంస్కరణలు చూసుకున్నా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది. మీరు ఆలోచించండి, ఒకప్పుడు రాష్ట్రానికి అమరావతిలో ఏమన్నా ఒక్క పనన్నా జరిగిందా? ఈరోజు అమరావతిలో ఎన్ని రకాల పనులు జరుగుతున్నాయి? ఎంతమంది కొత్త కంపెనీలు వచ్చి ఇక్కడ స్థాపిస్తూ ఉన్నారు? వైజాగ్ ఎన్ని ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి? అదేవిధంగా రాయలసీమకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఎన్ని కంపెనీలు వస్తున్నాయి చూస్తూ ఉన్నాం కదా. ఈ విధంగా అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు జరుగుతూ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంటే సూపర్ 6 సూపర్ హిట్ అయి ఈరోజు అభివృద్ధికి అడ్డు లేదు, కూటమికి సాటి లేదు అన్నట్టు దూసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళ కడుపు ఉబ్బిపోయి కడుపు మంటతో విష ప్రచారాలు చేస్తున్నారు రోజా గారు. ఒకటి ఈనో వాడండి, కడుపు మంట తగ్గుతుంది. నేను రోజా గారికి సలహా ఇస్తున్నాం. ఎందుకంటే మీరు చేయలా, మీకు చేతగాక పరిపాలన. మీరు ఏం చేశారు 5 ఏళ్ళు? బూతులు తిట్టడం, వ్యక్తిగత హననాలు చేయడం మాత్రమే మీరు ఫోకస్. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఫోకస్ డెవలప్మెంట్, వెల్ఫేర్, రిఫార్మ్స్, జాబ్స్ క్రియేషన్, ఈ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్, ఆంటర్ప్రీనర్, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రీనర్, ఈ విధంగా టార్గెట్స్ పెట్టుకొని ఒక విజన్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాం. ఈరోజు చేస్తూ ఉన్నాం అద్భుతంగా. దీన్ని చూసి వీళ్ళకి కడుపు మంటగా ఉంది. ఇలాంటి కడుపు మంట ఉండేవాళ్ళు ఈనో వాడండి, రోజా లాంటి వాళ్ళు. అంతేగాని రాష్ట్రాల్లో ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎవరు ఆపలేరు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, వైసీపీ నాయకులు కూడా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి. నోరు ఉంది కదా, భగవంతుడు ఇచ్చాడు కదా, ఏది పడితే వాగుతాం, నోరు జారి మాట్లాడతామంటే మీ నోటి దూల చూసే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసు. ఇంకా అదే విధంగా వెళ్తే భవిష్యత్తు లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకుని హుందాతనమైన రాజకీయం చేయాలని తెలియజేసుకుంటున్నాం. రోజా మాట్లాడుతూ ఉచిత బస్సు పేరిట పూర్తి ఆంక్షలు విధించారు, లోకల్ బస్సులే ఇచ్చారని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఏమంటారు వాటికి సంబంధించి? ఒకటి, రోజా గారు ఏం చేశారో, ఏం చదువుకున్నారో నాకైతే తెలియటం లేదు. వాటి సూటిగా చెప్పదలుచుకున్నా. రాష్ట్రంలో 76% బస్సులకు ఉచితంగా ఇస్తున్నారు. నీకు అవగాహన లేకపోతే అది నీ అవగాహన రాహిత్యం రోజా గారు.
ఒకటి మీరు మంత్రిగా కూడా చేశారంటారు. మంత్రిగా కూడా చేసి మీరు చేసింది ఇదేనా? ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం అండి ఉచిత బస్సు వర్తించేది 8,458 బస్సులు. దాంట్లో పల్లె వెలుగు 5,460, ఎక్స్ప్రెస్ 1,410, సిటీ ఆర్డినరీ 710, అల్ట్రా పల్లె వెలుగు 391, మెట్రో ఎక్స్ప్రెస్ 287, మొత్తం 8,458 మొత్తం బస్సులు ఉచితంగా. బస్సులు వర్తించినవి ఏమంటే కొన్ని ఉన్నాయి. అవేంటంటే నైట్ రైడర్ 13 బస్సులు, అవి రాష్ట్రం మొత్తం మీద ఉండేది. డాల్ఫిన్ క్రూయజ్ 16 బస్సులు, మెట్రో లగ్జరీ 29 బస్సులు, వెన్నెల 31, అమరావతి 58, స్టార్ లైనర్ 59, ఇంద్ర 212, ఘాట్స్ అల్ట్రా డీలక్స్ 643. ఈ బస్సులకు మాత్రం వర్తించదు. అంటే ఇక్కడ నేను చెప్పిన వర్తించే బస్సులు లెక్క ఎక్కువ, వర్తించిన బస్సులు లెక్క ఎక్కువ? అసలు పొంతనే లేదు కదండి. అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది? రాష్ట్రంలో దాదాపుగా 76% బస్సులకి వర్తిస్తూ ఉంటే ఈ రోజా కడుపు మంటతో మాట్లాడుతుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఇది కూడా ఇవ్వాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం మహిళలు ఏ బస్సుల్లో అయితే ఎక్కువగా ఎక్కుతారో ఆ బస్సులు అన్నింటిలో ఫ్రీ ఇచ్చారు. ఘాట్ రోడ్లలో కూడా ఫ్రీ ఇచ్చేశారు. ఇంకేం కావాలి? ఇన్ని బస్సుల్లో ఫ్రీ ఇచ్చారు కదండి, ఇంకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి రోజాకి 76% బస్సులకు ఫ్రీ ఇచ్చాం. అది మహిళల పైన ఉన్న గౌరవం తెలుగుదేశం పార్టీకి. ఈరోజు వర్కింగ్ ఎవరైతే పనులకు వెళ్తారో, ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో, ఎవరైతే సామాన్యులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు ఎక్కే ప్రతి బస్సులో వాళ్ళకి ఫ్రీ. ఇప్పుడు నేను చెప్పిన బస్సులన్నీ కూడా ఇవేంటంటే కొంచెం మనం చూసుకుంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ ఉండేదే 10-15, రాష్ట్రం మీద 10-15 అంటే జిల్లాకు ఒకటి కూడా లేదు ఈ బస్సులు. అవునా కదా? వాస్తవం. ఇప్పుడు 5,000 పైన పల్లె వెలుగు బస్సుల్లో ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి పల్లెకి పల్లె వెలుగు బస్సు వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం మీరు చూడండి, ఎక్స్ప్రెస్లు ఒక ఊరు నుంచి, ఒక మేజర్ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలనుకుంటే, సిటీ ఆర్డినరీ బస్సెస్ మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ తిరుగుతూ ఉంటాయి. మెట్రో ఎక్స్ప్రెస్ సిటీస్లో తిరిగేటివి, టౌన్స్లో తిరిగేటివి ఇవి. అల్ట్రా పల్లె వెలుగు ఇలాంటివన్నీ ప్రతి గ్రామానికి, రాష్ట్రంలో ఉండే 10,000 గ్రామాలకి అదేవిధంగా కనెక్టివిటీ, రాష్ట్రంలో ఉండే 600 మండలాలకి కనెక్టివిటీ ఉండే, 26 జిల్లాలకి కనెక్టివిటీ ఉండే ప్రతి బస్సులో, మేజర్ బస్సుల్లో ఇస్తూ ఉన్నారు. ప్రతి మహిళ తిరిగేదానికి నువ్వేం అడుగుతూ ఉన్నావు? రాష్ట్రం మొత్తం మీద ఈడ్చి కొడితే 20 బస్సులు కూడా లేని బస్సులో ఇవ్వలేదంటూ ఉన్నాం. అవునా కదా? ఇక్కడ సామాన్య మహిళలు రోజు ప్రయాణించే ప్రతి బస్సుల్లో వాళ్ళకు ఉచితంగా ఉంది, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. సూపర్ హిట్ అయింది ఉచిత బస్సు ప్రయాణం. దాంతో వీళ్ళ కడుపు ఉబ్బిపోయి ఈ విధంగా బయటకు వచ్చి డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారు. ఇలాగే మాట్లాడితే రేపు మహిళలే నీకు దేహశుద్ధి చేస్తారు. మహిళలే దేహశుద్ధి చేస్తారు. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి ఒకప్పుడు ఏ విధంగా మాట్లాడిందో చూసాం. ఇప్పుడు మహిళలకు మంచి జరుగుతూ ఉంటే ఈ విధంగా అవమానించే విధంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఉంటారు? ఎవరు చూస్తూ ఉండరు. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.